నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. సో నేను ఇప్పుడు చెప్పేటువంటి వ్యక్తి గురించి అసలు ఇంట్రడక్షన్ అవసరం లేదండి. పేరు చెప్తే చాలు ఆయన గురించి మీకు అంతా అర్థమైపోతుంది. చాలా డౌట్స్ కూడా వస్తాయి. సో ఆయనే లాయర్ గోపాలకృష్ణ కాలానిధి గారు. ఈరోజు ఆయనతో పాటు మనం ఉన్నాము. మరిన్ని విషయాలు ఆయన తెలుసుకుందాం. నమస్కారం అండి. అలాగే మార్ట్గేజ్ లోన్ అని కూడా తీసుకుంటూ ఉంటారు కదా. సో మరి మార్ట్గేజ్ లోన్ తీసుకునే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? మార్ట్గేజ్ అంటే తనఖా పెట్టడం. బ్యాంకులో డాక్యుమెంట్ పెడతాడండి. బ్యాంకులో డాక్యుమెంట్ పెట్టేసి డబ్బులు తీసుకుంటాడు. విన్నారా? వీడు కట్టాడు బ్యాంకుకి. కట్టకపోతే ఇంత పీరియడ్లో కట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారు? బ్యాంక్ వాళ్ళు ఈ ప్రాపర్టీని అమ్మడానికి ఆక్షన్ పెడతారు. ఆక్షన్ పెట్టిన తర్వాత తెలిసింది ఏంట్రా అంటే, తనఖా తీసుకునేటప్పుడు దాని విలువ 5 కోట్లని పెట్టారు. డాక్యుమెంట్ విలువ 5 కోట్లు, ఇంటి విలువ. తీరా ఆక్షన్ చేయడానికి పోతే దాని విలువ కనీసం 70 లక్షలు కూడా లేదు. ఏంటి జరిగిందిరా అంటే, ఆ ప్రాపర్టీని వాల్యుయేషన్ చేసేటప్పుడు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ దాని వాల్యుయేషన్ చేసేటప్పుడు 70 లక్షల విలువ డాక్యుమెంట్ని 5 కోట్లుగా చూపించాడు. ఓహో. తన కమిషన్ తను తీసుకొని చూపించాడు. తర్వాత తెలిసింది ఏంటంటే దాని విలువ 75 లక్షలు. ఇదే సత్యం రామలింగరాజు కేసు ఇది. ఓహో. ఇలాగ చూపించారు ప్రాపర్టీస్ మార్ట్గేజ్ అప్పుడు. తర్వాత సత్యం రామలింగరాజు మీద కేసు, వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్స్ మీద కేసు, అందరి మీద కేసులు, సిబిఐ కేసులు, జైలు, గోల అంత మీకు తెలిసిందే అంత. అట్లా కాబట్టి మార్ట్గేజ్ అంటే తాకట్టు. ఆ తాకట్టు పెట్టేటప్పుడు బ్యాంకు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ప్రాపర్టీ విలువ ఎంత ఉంది, నిజంగా ఈ రోజున మార్కెట్లో అమ్మితే అంత విలువ వస్తుందా లేదా కనుక్కోవాలి. వాడు దాని మీద సర్టిఫికేట్స్ తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి అంతా ఓకే అన్న తర్వాత కొంతమంది అయితే పొజిషన్ కూడా తీసేసుకుంటారు. 5 ఫ్లోర్లు ఉంటే ఒక ఫ్లోర్ వాళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళ స్వాధీనం చేసుకుంటారు వాళ్ళు. తర్వాత డబ్బులంతా కట్టేసిన తర్వాత ఆ మార్ట్గేజ్ని వాళ్ళు రిలీజ్ చేసేస్తారు. ఓకేనా? ఇది ఒక కథ చెప్తాను. ఇంకోటి చెప్తా. అనంతపూర్లో ఇప్పుడు జరుగుతున్న గోల ఒక ప్రాపర్టీ ఉంది. దాంట్లో ఒక కొడుకుకి ఇండియన్ బ్యాంకు ₹1 కోటి లోన్ ఇచ్చింది. వీడు శుభ్రంగా లోన్ తీసుకున్నాడు, తినేశాడు, డబ్బులు తినేశాడు. ఆ ఇంటి మీద డబ్బులు వాపస్ కట్టలేదు. కట్టకపోతే ఇండియన్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు, ఆక్షన్ నోటీస్ ఇచ్చారు. బాబు మరి నీకు నోటీస్ ఇచ్చినా నువ్వు డబ్బులు కట్టట్లేదు, దీన్ని మేము అమ్మేస్తున్నాం 18వ తారీఖు, పోయిన నెల. ఇప్పుడు అంటే ఏ నెల అయింది? డిసెంబర్ 18. డిసెంబర్ 18 నాడు ఆక్షన్ చేసేస్తున్నాం మేము, నువ్వు డబ్బులు కడితే సరే, లేకపోతే వేరే వాడికి వెళ్ళిపోతుంది ప్రాపర్టీ అంటే వాడు డబ్బులు కట్టకపోతే ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి ఒక ఆయన ఏం చేశాడు, ఆయన అరే మన ప్రాపర్టీ మనం అనవసరంగా పోగొట్టుకోవటం ఎందుకని చెప్పి మొత్తం ఈ ₹1,38,00,000 అయింది మొత్తం వడ్డీతో సహా. తీసుకుపోయి ఇండియన్ బ్యాంక్కి డబ్బులు కట్టేశాడు. కట్టేసి తన డాక్యుమెంట్లు తాను రిటైర్ చేసుకున్నాడు, అంటే విడిపించుకున్నాడు. విడిపించుకున్న తర్వాత ఈ ప్రాపర్టీని కూతురికి అమ్మేశాడు. ఓహో. ఈ ముసలాయన కూతురికి అమ్మేశాడు. కూతురు కొనేసుకుంది ప్రాపర్టీ. కూతురు ఇప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్తోంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తుంది రిజిస్ట్రేషన్కి. ఇప్పుడు 2-3 రోజుల్లో ఈ పండగ సెలవు అవగానే అదే పని ఆమెది, రిజిస్ట్రేషన్కి వెళ్తుంది. ఈ విషయం కొడుకు తెలుసుకున్నాడు. కొడుకు తెలుసుకొని వాడు మళ్ళీ ఈ తండ్రి మీద పోలీస్ కంప్లైంట్, సబ్ రిజిస్ట్రార్కి ఒక లెటరు, నా ప్రాపర్టీ కనుక వస్తే రిజిస్టర్ చేయకండి, చేస్తే నీ మీద హైకోర్టులో రిట్ చేస్తాం అని వాడు ఈ కొడుకు మళ్ళీ సబ్ రిజిస్ట్రార్ని హెచ్చరిస్తున్నాడు. వీళ్ళ అమ్మని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోయాడు. అంటే ఈయన ముసలాయన భార్యని కిడ్నాప్ చేసి, సొంత అమ్మని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోయాడు. ఇదంతా పెద్ద చరిత్ర నడుస్తుంది ఇప్పుడు మన దీంట్లో అనంతపూర్లో. ఇప్పుడు నేను రేపు వెళ్తున్నాను, ఈ నెల పండగలు అయిపోగానే 18వ తారీఖు అనంతపూర్ పోవాలి. పోయి ఆ ముసలాయనకి ఆ ప్రాపర్టీ రిజిస్టర్ చేయించాలి. అంటే అది పాసిబుల్ అవుతుంది అంటారు? ఇప్పుడు అమ్మాయికి చెందుతుందా మరి అబ్బాయికి చెందుతుందా? మరి చెందుతుందా కాదు, ముసలాయన సొంత ప్రాపర్టీ అది. ముసలాయన సొంతంగా కొనుక్కున్న ప్రాపర్టీ. కొడుకు పేరు మీద, కొడుకు మీద ప్రేమతో ఆ కొడుకుకి ఆయన డాక్యుమెంట్లు ఇచ్చాడు, ఆయన మార్ట్గేజ్ చేసుకున్నాడు. తర్వాత విడిపించాల్సిన సమయంలో కొడుకు విడిపించట్లేదు. మళ్ళీ తండ్రే పాపం మళ్ళీ ఇంకో ₹1,37,00,000 ఖర్చు పెట్టుకొని ప్రాపర్టీని విడిపించుకున్నాడు. అది ఇప్పుడు కూతురికి ఇచ్చేస్తున్నాడు. సో కొడుకుకి ఎటువంటి హక్కులు ఉండవు అన్నమాట. ఇంకా అంటే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో కొడుకు కాకపోయినా ఆయన మార్ట్గేజ్ లోన్ తీసుకున్నాడు, ఆ పేరు తీసుకున్నాడు. అంటే తండ్రి ఇచ్చాడు, ఈ డాక్యుమెంట్ పెట్టుకొని లోన్ తెచ్చుకోరా అన్నాడు. డాక్యుమెంట్ పెట్టుకున్నాడు, లోన్ తెచ్చుకున్నాడు. ఈ తండ్రి పోయి సంతకం చేశాడు.
నా తరఫున ఆ లోన్ ఈయనకి ఇయ్యని అని. తీసుకునేవాడు కట్టాలిగా మరి లోను, కొడుకు కట్టకుండా దాన్ని వదిలేశాడు. ఇప్పుడు కూతురు విడిపించుకుంది, కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. ఇందాక అడిగారు కదా, తండ్రి బతికున్నాడు, తండ్రి సొంత ఆస్తి, తండ్రి ఇష్టం, కూతురికి ఇస్తున్నాడు. ఎవరు దాన్ని ఏ పోలీస్ అధికారి కానీ ఏ సబ్ రిజిస్ట్రార్ కానీ క్వశ్చన్ చేసే అవకాశం లేదనమాట ఎవరికి. అట్లా రేపు జరగబోయే తంతిది. ఎన్నో తెలియని విషయాలను మా అందరికీ తెలియజేసేందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం.